నమస్తే మిత్రులారా, గాడి తప్పిన విద్యా వ్యవస్థ గురించి సోయి తెచ్చుకొని మాట్లాడడానికి వచ్చిండు ఆకనూరి మురళి గారు. నిజానికి ఆకనూరి మురళి గారు ఈ విద్యా వ్యవస్థ పైన స్పందించుడు ఒక ఆశ్చర్యార్థకంగా అనిపిస్తుంది. ఒక లెక్కన చూసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతుకలన్నీ మూగబోతున్నాయి. మరి ప్రశ్నించేటోడు వచ్చిందని సంతోషపడాలనా, లేకుంటే పదవి ఇవ్వలేదని మళ్ళీ ప్రభుత్వం పైన దుమారం రేపడానికి వచ్చిన, రాజకీయాలు చేయడానికి వచ్చిన మనిషి అనుకోవాలో అర్థం కాలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. స్టార్టింగ్ నుంచి చూసుకోవచ్చు, ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి విద్యా వ్యవస్థ ఎంత దీనంగా ఒక గాడిలో పడిపోయిందో మీరు చూస్తూ ఉన్నారు. ఆగమవుతూ ఉన్నారు. విద్యార్థులకు సరైన తిండి లేక, పోషకాహారం లేక, చదువు లేక, అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేక విద్యా వ్యవస్థ అంతా ఖరాబ్ అయిపోతుంది. కేసీఆర్ గారు తన ముందు చూపుతోటి పేద విద్యార్థులను, గిరిజన విద్యార్థులను, మధ్యతరగతి కుటుంబ విద్యార్థులను, కార్పొరేట్ స్థాయిలో చదివించలేని ఉన్న కుటుంబాల లాంటి పిల్లలు తీసుకొచ్చి గురుకులాల్లో వారికి అన్ని వసతులు ఏర్పాటు చేసి గురుకులాలను కార్పొరేట్కు ధీటుగా కేసీఆర్ గారు ముందు చూపుతోటి వాళ్ళకు బ్రహ్మాండమైన విద్యను, భోజనాన్ని, పౌష్టికాహారాన్ని అందిస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ పిల్లలు ఇక్కడితో ఆగిపోవద్దు, విదేశాలకు వెళ్ళి వీళ్ళు సెటిల్ అయ్యే విధంగా వీళ్ళకు విద్యను అందించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తనకున్న నాలెడ్జ్ తోటి తాను మరింత ఆ యొక్క గురుకులాన్ని అభివృద్ధి చేశాడు. కానీ అదే గురుకులాలు ఈరోజు తినడానికి తిండి లేదు, హాస్పిటల్ పోదామంటే తీసుకువెళ్ళి నాదుడే లేడు, చక్కగా చదువు చెప్పే టీచర్లే లేరు. అసలు విద్యాశాఖ మంత్రి ఎక్కడా? విద్యాశాఖ మంత్రి ఎక్కడా? దీనిపైన ఎవ్వరు స్పందించాల. ఆకునూరు మురళి ఈ మధ్యలో స్పందిస్తూ ఉన్నాడు. ఎందుకు స్పందిస్తూ ఉన్నాడు అంటే, ఇప్పుడు ఆయనకు ఇట్లు రాజగోపాల్ రెడ్డి ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తుండు, అదేవిధంగా ఇటు ఆకునూరు మురళి కూడా రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయనకు కూడా ఒక విద్యాశాఖ మంత్రి ఇచ్చేస్తే మంచిగా చూసుకుంటాడని. విద్యాశాఖపై సీఎంకు పట్టింపు లేదు, మేమేం చెప్పినా వింటలేడు, ఇంత నిర్లక్ష్యం మంచిది కాదు, 3 నెలల కింద రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు, మా మాటలకు విలువ లేదు, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా మిగిలింది 2 ఏళ్లే, ఎడ్యుకేషన్లో ఏం చేసినట్టు లేదు. చేతులు ఎత్తేసిన ఆకునూరి మురళి విద్యా కమిషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి వచ్చే నెలతో ఏడాది పూర్తి. ఇక ఈయన కోరిక ఒకటే, ఇప్పుడు మేము ఉన్నన్ని రోజులు ఈ 2 ఏళ్ళు మేము ఈ విద్యార్థులకు ఏం అందించలేదు, విద్యా వ్యవస్థకు మాతోటి ఒరిగిందేం లేదు అనుకొని ఆకునూరి మురళి ఆ విద్యార్థులపైన స్పందించడం జరిగింది. అంటాడు, ఏతులకు పోయి ఏళ్ళేళ్ళకి పడ్డట్టుంది ఆకునూరు మురళి పరిస్థితి. విద్యాశాఖలో ఏదో మార్పు తీసుకొస్తారని చెప్పి ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితి వరకు వచ్చింది. విద్యా కమిషన్ చైర్మన్గా ఏడాది కాలంగా విద్యాశాఖలో ఏం చేయలేక ఇప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి విద్యాశాఖను పట్టించుకోవడం లేదని ఈ మధ్య మరీ ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు, తాము ఇచ్చిన రిపోర్టును సైతం 3 నెలలుగా పక్కన పెట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. చూశారు కదా, రేవంత్ రెడ్డి గారు అసలు విద్యాశాఖను కూడా ఆయన కిందనే పెట్టుకొని ఆయన ఢిల్లీలకు, ఆ ఊర్లకు, ఈ ఊర్లకు తిరుగుతూ ఉన్నాడు. కానీ ఈ విద్యా వ్యవస్థను పట్టించుకునే నాదులు లేడు. మరి వాళ్ళకి లెక్కని చెప్పాలంటే ఆ గుడ్లు కావచ్చు, అక్కడ బూస్ట్ కావచ్చు, రాగి మాల్ట్ కావచ్చు, వారికి ఏవైతే మెనూ ప్రకటించారో ఆ మెనూ పరంగా వాళ్ళకి ఫుడ్ దొరకట్లా. ఆ చదువు కూడా అట్లా లేదు. టీచర్లు కూడా సరిగా జీతాలు కూడా లేక టీచర్లు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితులు. ఈ విద్యాశాఖ నడపాలి అంటే విద్యాశాఖ మంత్రి ఉండాలి. కానీ ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఉండడు. తెలంగాణ రాష్ట్రానికి ప్యూన్ నుంచి పిఏ దాకా, పిఏ నుంచి అధిష్టానం బానిసగా ఒక్కడే ఉండాలి, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాలి. మధ్యలో ఎవరు ఉండొద్దు, ఏ శాఖగా ఎవరు మంత్రి ఉండదు, ఏ ఒక్కరు కూడా సకదనంగా ఉండదు. అదే అతని లక్ష్యము, అదే అతని ధ్యేయంగా మలుచుకున్నాడు. అయితే ఇప్పుడు ఆకునూరి మురళి విద్యా వ్యవస్థలో ఏదో చేసేద్దామని దూరిన తర్వాత ఇప్పుడు ఆయనకు తగ్గ ఏం ఫండ్స్ రాలేకపోతున్నాయి. తిందామన్నా కూడా, తాగుదామన్నా కూడా పిల్లలకు కాదు, ఆకునూరి మురళికి ఈ విద్యాశాఖ పైన సరిగా ఫండింగ్ రాక ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇంకో 2 నెలలు అయితే నేను దిగిపోతా, నాకేం సంబంధం, ఇన్ని ఉన్నన్ని రోజులు నేను గురుకులాలకు పాటుపడ్డా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఇప్పటి వరకు దానిపైన స్పందించాలా, ఏం చేయాలా అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ గురుకులాలని గాడికి వదిలేసిర్రు, గురుకులాలని ఆగం చేసేసిర్రు, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారు, వాళ్ళ ప్రాణాలతోటి చెలగాటం ఆడిర్రు వీళ్ళందరూ కలిసి. ఏదో కార్పొరేట్ వ్యవస్థలో చదువుకునే స్తోమత లేక
ఆ యొక్క గురుకులాల్లో పోయి చదువుకుందామన్నా కూడా ఘోరంగా మారిపోయింది పరిస్థితి. మేము గురుకులాల్లో చదువుకున్నప్పుడు గురుకులాల రూపురేఖలే వేరుండే. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ వచ్చిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిండు. ఒక వ్యవస్థని ఒక రూట్లో తీసుకెళ్ళి మంచిగా నడిపించారు. ప్రైవేట్లో చదువుకున్నాడు కూడా గురుకులంలో చదవాలనే కాంపిటీషన్ వచ్చింది. లాస్ట్కి పోటీ పడ్డరు. అంత అద్భుతంగా ఉన్న గురుకులాలు. ఆ గురుకులాలు అందులో నుంచి ఎందరో మంది ఫారెన్లో సెటిల్ అయిన ఉన్నారు. అక్కడ దాకెందుకు ఈ భారత చరిత్రలో ఎవరు కూడా ఎవరెస్టు అధిరోహించలే 13 ఏళ్ల వయసులో. అది గురుకులాల నుంచి మలావత్ పూర్ణ అనే ఒక అమ్మాయి ద్వారా ఈ గురుకులము చూపెట్టింది. 13 ఏళ్ల బాలిక సైతం ఎవరెస్టు అధిరోహించగలరంటూ చాటి చెప్పి చూపించారు. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క లక్ష్యం, కేసీఆర్ గారి యొక్క లక్ష్యం. స్వారోస్ అని పెట్టిండు, స్టేట్ వెల్ఫేర్ ఏరోస్ అనుకుంటా. అంత గొప్ప ఆలోచన ఈ లోకంలో ఎవరికి రాదు, అది కేసీఆర్కి మాత్రమే వచ్చింది. గురుకులాలు మెయింటైన్ చేయాలంటే ఏదో లంగ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయిపోయి ఏదో విద్యా వ్యవస్థ నడిపిస్తా అంటే కుదరదు. నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, పిల్లల్ని చదివించే ఆలోచనలు ఉండాలి, మంచి మార్గం వైపు నడిపించే ధ్యేయంగా చూసుకునే దమ్ము ఉండాలి. అప్పుడైతేనే గురుకులాలు నడుస్తాయి. అప్పటి వరకు గురుకులాలు నడవై, అవి సాగాయి కూడా.